కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు, నవమంలో కుజ శనిగ్రహాలు, దశమంలో రవి బుధులు, అలాగే ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో గురువు సంచార కారణంగా ఆర్థికంగా అసమతుల్యత కలగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇంతకాలం ఉండేటటువంటి భరోసా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. నూతన అప్పుల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. చేసినటువంటి అప్పులు తీర్చకపోవడం వలన ఆర్థిక అభద్రతాభావం పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసేటటువంటి పనులలో జాగ్రత్త చాలా అవసరము. తగినటువంటి జాగ్రత్త లేకుండా చేసినటువంటి పనులు ఆర్థికంగాను మరియు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో మీకు దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఒకటి, విందు వినోద కార్యక్రమాల కోసము కానీ ఉద్యోగము నూతనంగా రావడానికి కూడా అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి. తగిన జాగ్రత్తలతో మాత్రం మీ యొక్క ప్రయాణాలను ముందు ప్రణాళికలతో వేసుకోవడం వలన ఇబ్బంది లేకుండా ఉంటారు. ప్రణాళిక లేనిదే ప్రయత్నాలు చేసినట్లయితే కర్కాటక రాశి వారికి సహజంగా ఉండేటటువంటి భయస్వభావం వలన మానసికంగా దిగులు చెందడానికి అవకాశం ఉంటుంది. మానసిక అప్రశాంతత కలుగుతూ ఉంటుంది. అలాగే తెలిసి తెలియనటువంటి నిరాశ మాటలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందువలన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు మీకు దన్నుగా ఉండడం వలన మానసికంగా కొంత ధైర్యము పుంజుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు తగిన మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి తగిన జాగ్రత్తలతో మీ యొక్క పనులను ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలను పెంచుకోవడం, పై అధికారులతో మంతనలు మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేయడం వలన ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి ఉద్యోగాలలో మంచిగా ఆశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత నిరాశ కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినటువంటి వారికి కొందరికి ఆశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన శ్రద్ధ మరియు ఎక్కువ శ్రమ చేత మాత్రమే కర్కాటక రాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి ఏ పనిలో అయినా కూడా దైవస్మరణ చేస్తూ ప్రారంభ సమయంలోనే దైవస్మరణ చేస్తూ చేయడం వలన మీకు ఏర్పడేటటువంటి చిన్నపాటి ఆటంకాలు తొలగడానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది. కాబట్టి మానసిక ధైర్యాన్ని ముందుగా పెంచుకోండి. అలాగే దైవనామ స్మరణ చేయడం శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి అవుతాయి. అలాగే తండ్రి మరియు తండ్రి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆరోగ్యం కూడా కొంత క్షీణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పని చేయాలో దానిని విడిచి ఇతర పనులను చేయడం ద్వారా కాలయాపన చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా అనవసర ప్రయాణాలు, తిరగడాలు ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవడం వలన కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత మానసిక ప్రశాంతత కలగడానికి, కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఇతరుల నుండి నిందలు పడడం అనేటటువంటిది ఎక్కువగా ఈ మాసంలో జరుగుతూ ఉంటుంది. సమయస్ఫూర్తి లేనటువంటి పనులు చేయడం వలన ఇతరుల ద్వారా నిందలు మోపబడుతూ ఉంటాయి. ఏ సమయానికి ఏ పని పూర్తి చేయాలో అది పూర్తి చేయకపోవడం వలన ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాటి ఉద్యోగస్తులతోనూ మరియు మానసికంగా కూడా అంతర్మదనం చెందుతూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తితో ముందు ప్రణాళికలతో కార్యాచరణ చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా నిరంతర పఠనము ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.